పాప హాయ్ చెప్పు. నిన్నే హాయ్ చెప్పమ్మా. హాయ్, దిస్ ఇస్ మడా ఫారెస్ట్. ఇప్పుడు ప్రజెంట్గా కోరంగి మడా ఫారెస్ట్లో ఉన్నామండి. ఈ స్టిక్ బ్రిడ్జ్ అనేది చాలా లాంగ్ ఉంది. మనం సెలెక్ట్ చేసుకొని దూరమైన నడవచ్చు అనమాట. చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి ఇక్కడ. చాలా బాగుంది. చాలా నుంచి నడుస్తున్నామండి. కాకపోతే అక్కడక్కడ కొంచెం వుడ్ బ్రేక్ అయింది, చూసుకుంటూ నడవాలి జాగ్రత్తగా. మేము దగ్గరికి వచ్చామండి. ముందుకెళ్తే బోటింగ్ ఉంటుంది. ఇది మంచిగా డిజైన్ చేస్తే బాగుంటుంది లుకింగ్ అంతా. సైడ్కి హైట్ కట్టాలి మనకి, కింద స్ట్రాంగ్గా పెడితే ఎక్సలెంట్. కాదు కంప్లీట్ ఫారెస్ట్ అండి. ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే అంత ఎగ్జైటింగ్ ఉంది. మీరు కూడా రండి ఒకసారి. వాళ్ళు రారు, నేనే తీసుకోవాలి. కేకలు మా వదిన మా సిస్టర్ ఉన్నారండి. వాళ్ళు కూడా చాలా బాగుండేది, కానీ మిస్ అయ్యారు. మాకు చాలా బాగా ఇదనిపిస్తుందండి, బాధ అనిపిస్తుంది. బేసిక్లీ వాళ్ళకి బయట షాపింగ్ తప్ప ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను, మా అక్క, మా అన్నయ్య, మా బావ ఇలాంటి వాటికి బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చూసారండి బోర్డు వరకు అంటే ఇట్లా ఇది మెయిన్ గేటు, బోటింగ్ పాయింట్ అంటే. అవునవును, బోర్డు అంతే ఉంది మరి. ఇది పైనుంచి
ఫారెస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఒక యూట్యూబ్ ఛానల్కి కానీ యాంకర్ కానీ ఉండాల్సిన మొదటి లక్షణం మాట్లాడటం. మాటల్లో గ్యాప్ రావద్దు, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు చెట్ల గురించి, ఎప్పట్ల గురించి. ఇది ఉంది. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయండి. విశాల్ మూవీ, డిటెక్టివ్ మూవీ షూటింగ్ మొత్తం క్లైమాక్స్ మొత్తం ఇక్కడే జరిగింది. యా, నేనే షూట్ చేసింది. వచ్చేసాం. వావ్, వాట్ ఎక్సలెంట్ తెలుసా, ఎంత బాగుందండి అసలుకి. సూపర్ అండి, సూపర్. ఎంత ఇప్పుడు ఇక్కడ ఇందాక నుంచి ఇది బాగా ఎంజాయ్ చేస్తున్న ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆయన మాటల్లో దీని గురించి మస్తాన్ గారు అండి. ఫస్ట్ మీ ఇంట్రడక్షన్, మీ పేరు, మీ గురించి. గుంటి నుంచి వచ్చాము, రిజర్వ్ ఫారెస్ట్ చూడటానికి వచ్చాము యాక్చువల్గా. ఓకే, ఎలా ఉంది ప్రదేశం అంతా, ఎలా ఉందండి ఇందాక నుంచి? చాలా బాగుంది. ఓకే, మీ అట్లా మీ ఫీలింగ్ ఏంటి? ఇది చాలా హ్యాపీగా ఉంది. యా యా, ఇదంతా వ్యూ చూపించండి ఇటు పక్క. ఓకే ఓకే, ఒక్క నుంచి. లొకేషన్ ఎక్సలెంట్. ఇది ఇప్పుడు దాకా మీ అడవిలో నడిచిన నడక్కి మీరు చూసేదానికి అసలుకి ఒక థ్రిల్లింగ్ అనమాట, ఎంజాయ్. అక్కడ బోటింగ్ ఉందండి, ఆ బోటింగ్లో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇందులో ఒక బోట్లో 20 మంది పడుతుంది. పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. 20 పీపుల్స్ కంటే 12 మెంబర్స్ అంట. 12 కాదు 20. అక్కడ మినిమం 12 మంది. స్పీడ్ బోట్ 4 మెంబర్స్ ట్రిప్ 800. అక్కడ బోర్డు చూడు 12 మెంబర్స్. అండి ఇప్పుడు మా తమ్ముడు వెళ్తున్నాడు బోటింగ్కి. ఓకే, ఫిట్టింగ్ ఉంటుంది అనుకుంటారా. ఓకే, ఇప్పుడు మా తమ్ముడు బోటింగ్కి వెళ్తుండండి. బోటింగ్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చి 100 రూపీస్ అనమాట. ఓకే, యాక్చువల్గా వీళ్ళు కొంత దూరం వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారనమాట. మేము వెళ్ళట్లేదు, అంటే కొంచెం మాకు భయము. తను డేర్ చేసేసి ఇదో వెళ్తున్నాడు. తను అక్కడ కూర్చోబెట్టి వద్దాం మనం. ఓకే, చూడండి వ్యూ ఎంత బాగుందో.
ఫైనల్గా బోటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఎలా ఉంది సార్, ఎలా ఉందమ్మా నీకు బోటింగ్? యాక్చువల్లీ చాలా 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 బాగుందండి. అసలు వ్యూ కానీ ఆ లొకేషన్ కానీ ఎంత బాగుందంటే మాటలో చెప్పలేను అనమాట. ఓకే, ఎంతవరకు వెళ్ళొచ్చారు మీరు? నేను దాదాపు ఒక 2 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చానండి. అక్కడ ఏముంది, వ్యూ పాయింట్ ఏమైనా ఉందా? వ్యూ వాటర్ కంటే ఇక్కడ ఒక రిజర్వ్ అన్నమాట. రిజర్వ్ వెళ్ళేసి మన ఒక సముద్రంలో కలుస్తుందన్నమాట. ఆ వ్యూ చాలా బాగుంది. ఓకే, కొద్ది గాలి ఎక్కువ వస్తుంది, ప్లస్ అలలు కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఓకే, బాగా ఎంజాయ్ చేశారా? చాలా అండి, యాక్చువల్లీ సూపర్ ఉంది. లైఫ్ లో ఒకసారి ఇలాంటి ఎంజాయ్మెంట్ చేయవచ్చు. అక్కడ ఏదో సముద్రం నది కలుస్తుంది అనే ప్లేస్ ఉంది అంటున్నారు, నిజమేనండి? వాటర్ నీళ్ళు కూడా మన సముద్రం కలుస్తాయి అనమాట. చాలా బాగుంది. మీరు మిస్ అయ్యారు కానీ యాక్చువల్లీ చాలా చాలా అంతమంది మీరు ఎక్కారా? ఫస్ట్ టైం అండి ఎక్కడ? ఎప్పుడు బోట్ ఎక్కలేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు ఎక్కున్నాను బోట్. ఫైనలీ హౌ టు ఎంజాయ్, ఫీల్ యువర్ ఎంజాయ్? చాలా అంటే చాలా.